ఏవీస్ వాస్కులర్ సెంటర్, మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. ఎక్స్ప్రెస్ అమ్మా, కడుపులో గేట్లు తెచ్చుకుని నీ పోవాలంటే వాళ్ళని పోనీ ఎక్స్ప్రెస్ అంటున్నావు కానీ పోనీ రాదా? పొద్దు నుంచి ఇక్కడ ఉన్నానమ్మా. అరే నీ ఆర్డర్ కదా, నువ్వు పోవాలంటే పైసలు కట్టాలి. పైసలు ఎందుకు కట్టాలి? పొద్దు నుంచి ఇక్కడ మళ్ళీ పైసలు కట్టాలా? అవును, ఇది నా ఇలాకా, నా ఇల్లు, నేను చెప్పినట్టు జరగాలి. పైసలు కట్టాలి. అమ్మతో ఆర్గు చేస్తావా? అమ్మకు కాపమస్ గది ఖాళీ చేయించే. అవును, కమర ఖాళీ చేయాలి. చల్లడు కమర ఖాళీ చేయాలి. కమర ఖాళీ చేసుకోవద్దు, ఇంకా పోడేది రాడు. కమర ఖాళీ చేయాలి. కమర పాడుగాను, కమర పాడుగాను. వీడు ఖాళీ చేస్తాడు. పట్టుకోని పట్టుకోని అది పట్టుకోని పట్టుకోని నువ్వు పోవేంద్రా. అవసరం లేదమ్మా, ఎక్స్ప్రెస్ అన్నావు, ఎప్పుడో పట్టాలు తప్పింది. పట్టాలు తప్పుకొని అవ్వో కర్రీ చూడు. షవ్వాయినంతా ఖాళీ చేసి పెట్టండి. తల్లే, ఇది క్లాప్ బోర్డు చూడు. డైరెక్ట్ గా రోజు స్టార్ట్ సౌండ్ అంటారు. దీన్ని ఇలా పైకెత్తు, కొట్టు అంటాను, కొట్టేయి. అర్థమైందా? నంబర్ నేను చెప్తాను. రెడీ సార్, స్టార్ట్ సౌండ్. 24/1 టేక్ 1. కొట్టవయ్యా. కొట్టు. అరే కొట్టడేంటయ్యా? కొట్టు. కొట్టవయ్యా. కొట్టవయ్యా. బాగా కొట్టినా సార్. యాక్షన్. వచ్చేయ్. చూడండి బయటికి. ఎక్కడికి సార్? రేవతి, ఐ లవ్ యూ, ప్లీజ్. నీకు ఎన్నిసార్లు చెప్పాలి నాకు ఇలాంటివన్నీ ఇష్టం లేదు. నువ్వు లేకపోతే నేను బ్రతకలేను రేవతి. నాకు నువ్వంటే ఇష్టం లేదు. కానీ నువ్వంటే నాకు ఇష్టం రేవతి. అబ్బాయి ఏంటి నువ్వు నాకు ఇష్టం లేదని చెప్తుంటే ప్లీజ్ రేవతి. వదిలేసే ప్లీజ్. రేవతి ఒక్కసారి. ప్లీజ్ నన్ను వదిలేయ్. ప్లీజ్ నన్ను అర్థం చేసుకో. ఓకే. డిస్టర్బ్ చేసావంటే పోలీస్ కంప్లైంట్ చేస్తా. 20ఏనా? అవును సార్, అంతే ఉన్నాయి సార్. పో. సార్ సార్, ఏంటయ్యా? అది ఇవాళ తీసే సీన్ అంత బాగాలేదని అదే సీన్ వేరే టైప్ లో రాశాను సార్. నువ్వు సీన్ రాసావా? అవును సార్. ఇది సీనా? ఇంకా నేను తీసుకెళ్లి డైరెక్ట్ కి ఇచ్చి ఒక మొహాన్ని కొట్టేవాడు. అదేంటి సార్? పోయా, పోయి నిన్నటి సీనే కాపీ చేయిపో. సరే సార్. ఇప్పుడు వాళ్ళు ఎక్కడో ఉన్నారు. ఏంటయ్యా? ఈ వేళ తీసే సీన్ అంత బాగా లేదని అదే సీన్ ఇంకో టైప్ లో రాసుకొచ్చాను సార్. నువ్వు సీన్ రాసావా? అవును సార్. ఏది? 25 years ఎక్స్పీరియన్స్, ఆ మాత్రం రాయలేనా సార్? సీన్ ఎదిరిందయ్యా. ఇలాంటి 2 సీన్లు మన సినిమాలో పడ్డాయంటే టైటానిక్ లెవెల్ ఆడుతుందయ్యా. అవును సార్. ఎక్సలెంట్ అయ్యా. సరేరా, మిమ్మల్ని కొట్టం. కాకపోతే ఒక ఆప్షన్ ఇస్తున్నావురా మీకు. అబ్బా, ఒరే నువ్వు 9వ తరగతి నుంచి రాసుకున్న కవితలు ఉన్న చూసావు. అయ్యా నీళ్ళ మీద వదులు. ఒరే మీరు రిలాక్స్ రా. అమ్మయ్యా, మనం బతికాం. పడుకోండ్రా. జీవితంలో నేను రాసిన మొట్టమొదటి కవిత గేదె వేసింది పేడ. ఏమిటి ఇటు? గేదె వేసింది పేడ, అది ఇప్పుడు యాడా 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 నీ అమ్మగొడు మాడ, అది ఎక్కింది మా ఇంటి గోడ. ఇప్పుడు రెండో కవిత. సరేరా మీకు మళ్ళీ మళ్ళీ నాకు ఇలాంటి అవకాశం రాదు. నువ్వు వింటావా చెప్పు. అమ్మా మరే సార్, మెడ్రాస్ నుండి ఫోన్ సార్. మెడ్రాస్ నుంచా? అవును సార్. హలో యారు? రజనీ సార్ ఆఫీసులో ఉంది. రజనీ సార్ మీతో మాట్లాడతారు. రజనీకాంత్ సారా? ఆమా సార్. ఒక నిమిషం అప్ప. రజనీకాంత్ సార్ అంట. హలో, నమస్తే సార్. సంతోష్ బాబు బాగున్నారా? బాగున్నాను సార్. చంద్రముఖి సినిమా చూసారా? లేదు సార్, అది షూటింగ్ లో కొద్దిగా బిజీగా ఉండి చూడలేకపోయాను సార్. చూసుంటారని ఫోన్ చేశానే. సార్ రేపే చూసి మీకు ఫోన్ చేస్తాను సార్. రేపు కాదు, ఇప్పుడే చూస్తే బాగుంటుంది. సరే సార్, ఇప్పుడే చూసి వెంటనే మీకు ఫోన్ చేస్తాను సార్. మంచిది. ఓకే సార్, బాయ్. బాయ్ సార్. బాబాయ్. అర్థమైంది. నువ్వు చంద్రముఖి సినిమా చూడాలి. రేపు పగలేరం చేస్తాను చూడు. కుదరదు, రజనీ గారు ఇప్పుడే చూడమన్నారు బాబాయ్. ఇప్పుడు ఏంటి ఎలా రా? ఇప్పుడు టైం ఎంత అయింది? 12 అయింది. సెకండ్ షో కూడా అయిపోయి ఉంటుంది. అది అసలు రియల్ సినిమా అంటారా? చిన్నపిల్లలు కూడా భయపడుతున్నారంట. నీలంటూ అసలు చూడకూడదు. రేపు పగలేరం చేస్తాను చూడు. కుదరదు, నేను ఇప్పుడే సినిమా చూడాలి. ప్రింట్ తెప్పించు, ప్రింట్ తెప్పించు. నీ కర్మరా, నీ కర్మ. 1 టోకెన్ ప్లీజ్. థ్యాంక్ యూ. మళ్ళీ నీళ్ళ టోకన్ వద్దా? నేను కవిని. నా దగ్గర బోల్డు కాగితాలుంటాయి. స్వర్గమే గలీజ్ ముఖంలో నా చెప్పు గీనికిచ్చి సత్యనేది కమర నేను. ఓ దేవం, గీడు బయట ఉంటే సిటీ అంతా ఖరాబ్ చేస్తాడు. నువ్వు జైలుకు పోతున్నావు కదా, గిని లోపడేపి. అంటే జైలు ఖరాబ్ చేయమంటావు ఏంటి? బాలేదనివే. అయ్యా, జైలు అంటున్నాడేంటి? మా బావ జైల్లో ఉన్నారు కదా, చూడ్డానికి వెళ్తున్నారు. మరి నువ్వు వెళ్ళలేదే? నేను హీరోయిన్ గా ట్రై చేస్తున్నానని కోపం మా బావకి. మరి మీ చెల్లెళ్ళింది? చాలా ఇష్టం. ఓహో, మీ చెల్లికి మీ బావకి టింగ్ టింగ్. ఇంకా మా నాన్న వాళ్ళకి పెళ్లి కూడా ఫిక్స్ చేశాడు. అసలు మీ బావ జైలుకి ఎందుకు వెళ్ళినట్టు? 2 మర్డర్లు చేశాడు. రెడీ సార్. ఏంటి ప్రమిళ, ఏదో మాట్లాడాలని పిలిచావు?
నీ లవర్ విక్రమ్ గురించి నీకు తెలుసా? అతను పెద్ద సైకో. అతన్ని లవ్ చేయట్లేదని ఏదో కట్టుకదని చెప్పి మా ఇద్దరిని విడతేయాలని చూస్తున్నావా? నేను చెప్పేది వినవే. మన ఫ్రెండ్ రాణిని చంపింది కూడా ఆ విక్రమే. నువ్వు నా విక్రమ్ గురించి ఏం చెప్పినా నమ్మను. ప్లీజ్. కట్ ఓకే సరే కమాన్ సార్ వస్తున్నా సార్. కెమెరా ఎక్కడ తీసుకురా. సార్ 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 ఏంటయ్యా ఇప్పుడు తీసిన షాట్ లో చెట్టు వెనకాల ఉన్న హీరోని ముందే చూపెట్టేస్తే ఆడియన్స్ కథ అర్థమైపోతుంది సార్. సస్పెన్స్ నిలబడదు సార్. సస్పెన్స్ జాయిన్ అయి 4 రోజులు కాలేదు మాకే సలహాలు ఇస్తున్నావా? 25 సంవత్సరాల ఎక్స్పీరియన్స్. వెళ్ళి భోజనాలు వచ్చేయలేవు చూడు. అది కాదు సార్. వెళ్ళవయ్యా పో. సార్ సార్ ఏంటయ్యా? ఇందాక తీసిన షాట్ లో హీరోని ముందే చూపించేస్తే జనానికి కథ అర్థమైపోతుంది సార్. సస్పెన్స్ నిలబడతాం. సస్పెన్స్ కరెక్టేనయ్యా, వెరీ గుడ్. సరే ఇందాక తీసిన షాట్ హీరోని అవాయిడ్ చేసి మళ్ళీ చేద్దామయ్యా. అది సరే 25 సంవత్సరాలుగా నీకు రాని ఐడియాలు ఈ మధ్య తెగొచ్చేస్తున్నాయంటయ్యా. అంతా మీ ట్రైనింగే సార్. వెరీ గుడ్ వెరీ గుడ్. థ్యాంక్ యూ. ఇదిగోండి పుల్లారావు గారు, ఉంటా ఉంటా. ఏంట్రా ఇది? మీ బాబు బర్త్డే కదండి, ఆ. గిఫ్ట్ ఏంటి రోయ్? స్వీట్స్ అండి. అరే ఎంత ముందు చూపురా నీకు. థ్యాంక్స్. కంగ్రాట్స్ అండి. ఇదేంట్రా? బందర్ లడ్డు. బందర్ లడ్డు. అవునండి. వెరీ గుడ్ రా. వస్తాను నెక్స్ట్ సార్. సినిమా కూడా నీకే చెప్తాను. Thank you, sir. ఎరా సార్. అరే ఇదేంట్రా ఎంత బరువుగా ఉంది? ఏంటిది? మీరే చెప్పండి సార్. ఆ? ఏంట్రా కార్టూన్ కింద పుల్ల పుల్లగా ఉప్పు ఉప్పుగా ఉంది. పైన కాదు సార్. పైనాపిల్ జ్యూస్ కాదు సార్. కాదా? కాదు. ఈసారి కరెక్ట్ చెబుతా. పంచామృతం కాదు సార్. కాదా? మరి ఇంకేంట్రా ఇది? మీ అబ్బాయి ఆడుకుంటాడని ఆ. కుక్క పిల్ల తెచ్చాను సార్. కుక్క పిల్ల. అవును సార్. మరి కార్టూన్ ఏంట్రా? చాలా సేపు అయింది కదా సార్. ఆ. జుజ్జు పోసింది సార్. ఆ. అరే ఆ. సరే గాని కారు టైర్ గాలి తగినట్టు చూడు. ఏ టైర్ సార్? నాతో కుక్క పిల్ల వచ్చి తాగిస్తావా నువ్వు? ఏంటయ్యా ఇప్పుడు ఏదో డౌట్లో నువ్వును ఏంటి? అదే సార్, ఇంకెన్నాళ్ళు ఇలా క్లాప్ కొడితే డైరెక్టర్ అవుతానా అని. చూడు నువ్వు కనీసం 3 సంవత్సరాల వరకు ఈ క్లాప్ బోర్డు కొట్టాలి. ఆ తర్వాత 5 సినిమాల వరకు డైలాగులు సీన్ పేపర్లు ఫెయిర్ కాపీ చేయాలి. ఆ తర్వాత 8 సినిమాల వరకు చిన్న చితక ఆర్టిస్ట్ అందరికీ డైలాగులు నేర్పించాలి. ఒక హీరో హీరోయిన్లకు మాత్రం మేము నేర్పిస్తాం. ఇకపోతే తర్వాత 10 సంవత్సరాల వరకు షెడ్యూల్స్ వెయ్యాలి. ఇన్ని చెయ్యాలంటే నాలాంటి నాకే 25 సంవత్సరాలు పట్టింది అంటే ఇక నీలాంటి నీకు ఎంత టైం పడుతుందో నువ్వే ఊహించుకో. అందరూ మీ అంత తాపిగా ఉండరు కదా సార్. అంటే ఏమిట్రా నీ ఉద్దేశం? సార్. ఏంట్రా నీ ఉద్దేశం? సార్, అది మేము కాదు సార్. తాబేలాగా నత్తనడక నడుస్తున్నామనా? లేక డమ్మీలమనా? లేకపోతే కూరగాయలకి కమిషన్లకి ఇస్తున్న తర్వాత సినిమా డైరెక్షన్ కి ఇవ్వట్లేదనా? ఏంటి నీ ఉద్దేశం? వచ్చే దీపావళిలోగా సినిమా తీసి రిలీజ్ చేయాలి సార్. 4 నెలలుగానే సినిమా తీసేస్తావా? అసలు నీలాంటి వాళ్ళ వల్ల కదా సినిమా ఇండస్ట్రీ నాశనం అయిపోతుంది. ఏ ఎక్స్పీరియన్స్ లేకుండా అర్థమైన వాళ్ళు సినిమా డైరెక్షన్ చేయడం దౌర్భాగ్యం రా, దౌర్భాగ్యం. అంటే 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 నన్నే కాదు సార్. నువ్వు అన్నది నన్నే. లేదు సార్. నీకంటే ఎక్స్పీరియన్స్ తక్కువ ఉండి నీకన్నా ముందే డైరెక్ట్ అయ్యాను కదా. కాదు సార్. అదే నీ కడుపు మంట. కాదు సార్. ఏంటి మరి? ఇంకేంటి మరి? నీకు అవకాశం వచ్చినప్పుడల్లా అర్థమైన వాళ్ళని అడ్డం పెట్టుకొని వేస్తావే. ఈ సంగతి నేను చూస్తాను. ఈ సంగతి నేను చూస్తాను. అర్థమైన వాళ్ళని పెట్టుకుంటే ఎలాగే ఉంటుంది. ముందు పంపించు. మీరు పొమ్మంటే పోతాను కానీ తిట్టకండి సార్. మీ ఆశీర్వాదం కావాలి సార్. ఆశీర్వాదం సార్, అర్థం చేసుకోండి సార్. ఆశీర్వాదం కావాలంట. నా ఉద్దేశం కాదు సార్. ఏంటి అప్పుడే వచ్చేసావు? అయిపోయిందా షూటింగ్? షూటింగ్ ఉంది, నేనే మానేశాను. మానేసావా? ఏ అప్పుడే వచ్చేసిందా నీకు డైరెక్షన్? అసిస్టెంట్ డైరెక్టర్ గా 10-15 సంవత్సరాలు చేస్తే గానీ డైరెక్టర్ అవ్వలేమంట. అది మనకు గిట్టుబాటు కాదు. వచ్చే దీపావళికి సినిమా తీసి రిలీజ్ చేయాలి కదా. అప్పో, అయితే ఓ పని చెయ్యి. ఇవన్నీ తీసుకొని నాతో రా, నేను నేర్పిస్తాను. ఏంటి నువ్వు నాకు నేర్పించేది? దోశలేయడం, అదే నీకు బెస్ట్. ఏంటి తమాషాగా ఉందా? నీకు డైరెక్షన్ అంటే తమాషాగా ఉందా? నువ్వేమైనా అనుకో, నేనే కథ రాసి మా బాస్ కి వినిపిస్తాను. ఆయనే ఇస్తాడు నాకు డైరెక్షన్ ఛాన్స్. ఆ? బాసా? ఎవడాడు? ఎవడాడా? ఆంధ్ర అమితాబ్ సంతోష్ బాబు తెలీదా? తెలీదు. ఫ్యాన్స్ అంటే ప్రాణం ఇస్తాడమ్మా, ప్రాణం. ఇక్కడ మా దోశలన్న ప్రాణం ఇస్తారా? మా ప్రాణం. చా. నీకు డిగ్రీలు ఎక్కువ, డికాషన్ తక్కువ అని చెప్పాను కదా. ఎలా వెళ్ళి కథ రాసుకోపా. నువ్వు వెళ్ళి దోశలేసి తీసుకురాపో. చెప్తాను రా. మమ్మల్ని కూడా తోసారు. అయినా పర్లేదు. పడ్డవాడెప్పుడు చెడ్డవాడు కాదు. అది ఏమిటి? అబ్బా, పడ్డవాడెప్పుడు చెడ్డవాడు కాదు, చెడ్డవాడెప్పుడు పరడు. రెండు ఒకటే సార్ మీరు కవి కదా. మీరు సినిమాల్లో మాటలు ఇంతకి మన దేవుడు సార్ శ్రీకాకుళం. మీదెవరు? మాది పాలకొండ అండి. ఇతను వైజాగ్ నుంచి వచ్చాడు. పేరు సుధాకర్. హీరో అవుదాం వచ్చాడు సార్. హీరో అవుదాం అని చెప్పి స్టూడియో గేట్ల దగ్గర ఏం చేస్తున్నావయ్యా? సినిమా ఆఫీసుల చుట్టూ తిరుగుతుండాలి. అవును సార్. ఒక పని చెయ్యి, నాకు తెలిసిన 4 సినిమా ఆఫీసులు ఉన్నాయి. వెళ్ళి కళ్ళు. సార్ 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 మా ఊరు సినిమా తీద్దామని వచ్చాడు. అంతేనా? రండి ఈ తర్వాత మాట్లాడుకుందాం. చిన్న 4 చాయ్ చెప్పు.
రూమ్ ఎక్కడా? రూమ్ లేదు సార్, రాత్రంతా ఇక్కడే పడుకున్నాం. ఏంటి ఇక్కడ? అవును సార్. నువ్వు మౌలాలి సార్. విజయవాడలో ఉండపోయావా? ఇండస్ట్రీ ఇక్కడ పెట్టిన అక్కడేం చేస్తున్నాయా? హీరో అవ్వా? అవుతాం సార్. సార్ మీళ్ళు ఎక్కడ? ఈ రోజుల్లో ఎవరికి కళాపోషణ లేదయ్యా. అదేంటి? రాత్రి మా హౌస్ ఓనర్కి 2 కవితలు వినిపించాను అంతే. ఆమెకు జ్వరం వచ్చింది, వాళ్ళ అబ్బాయికి రోజులు పట్టుకున్నాయి, మా బిడ్డలు బయటపడేసింది. ఇది 2 కవితలకే? ఏం కవితలు సార్ అవి? అబ్బా హీరో వేషాలు వేసుకుని వేసుకోవచ్చుగా. ఏం కలుతారు సార్ అంటున్నావు? ఇన్నోళ్ళకి జనాలు వస్తున్నాయంట. మీరు పోనీ సార్. ఎవరు సార్ వీళ్ళు? మా ఫ్రెండ్స్ సాఫ్ట్వేర్ కంపెనీ పనిచేస్తారు. వీళ్ళు తెలుగు సరిగా రాదు. రాత్రి వీళ్ళని కూడా నాతో పాటు గెంటేశారు. అందుకే నేను రాత్రి 14 టౌన్ లో మంచి రూమ్ చూసాను. హౌస్ ఓనర్ 4 ఉండిస్తుంది. మేము 3 ఉన్నాం కదా, మీ 3లో ఒకరు మాతో జాయిన్ అవ్వచ్చు. ఎంజీఆర్ సినీ డ్రెస్ ఇల్లు చూపిస్తాను, ఇక్కడికి తీసుకొచ్చారండి సార్. లోపలికి వెళ్తే మీకే అర్థం అవుతుంది. కమాన్ పదరా. ఏమయ్యా, సినిమాల్లో హీరో హీరోయిన్ అనగా ఒక 50-60 మంది సంబంధం లేకుండా ఒకే రకమైన కోట్లేసి డాన్స్ చేస్తుంటారే. ఏ డాన్స్ డ్రెస్ ఓ 50 ఉన్నాయా? ఉన్నాయి. ఓ 4 ఇవ్వు. 4 ఇవే ఎంత? రోజుకు 100 అడ్వాన్స్ వెయ్యి. ఇదిగో ఓ 5 రూపాయలు ఇస్తాను, అడ్జస్ట్ చెప్పు. రేపు పొద్దున తీసుకొచ్చి ఇచ్చేస్తాను. మా గురువు గారు ఒప్పుకోరాయా? మీ గురుగారు ఉన్నట్లేరు? లేనట్టే ఉన్నారు. ఉన్నట్ట లేనట? ఉన్నట్టే కానీ లేనట్టు. ఏదోటి కానీ ఇదిగో ఈ 50 రూపాయలు ఉంచుకుని అడ్జస్ట్ అయిపో. రేపు పొద్దున్నే బట్టలు తీసుకొచ్చి ఇచ్చేస్తానా? మా గురువు గారు ఒప్పుకోరాయా బాబు? ఎవడే నీ గురువు వేస్ట్ ఫెలో, రోజుకు గెటప్ వేసుకుని ఊరంతా నల్ల ఆంబోతో తిరుగుతుంటాడు వాడేగా. మీరు ఈ వేషం ఉన్నారని చూడలేదు సార్. మీకు దుస్తులు అద్దెకు కావాలను. రాయ్ సార్. దుస్తుల వారికి ఇవ్వండి. థ్యాంక్స్ సార్. ఇప్పుడు పైకమ్మ వాడికి. ఇదిగో మరి మధ్యలో నన్ను ఎందుకు రా తిట్టావు? మీరున్నారని తెలియక. అటు తిరుగు తిరుగు. తిరుగు. బిడ్డ దుర్గా, నీళ్ళ టొప్పివ్వండి. కొద్దిగా చట్నీ అమ్మా. ఏవో సుప్రజ చట్నీ తీసుకురా. అలాగే అక్క. అక్క చట్నీ అక్కడ పెట్టు. డబ్బులు తీసుకోమా. రండి రండి. ఉంటాను చేస్తా. నమస్కారం అమ్మా. నమస్తే నమస్తే. ఓలో నేనమ్మా, నేను వచ్చి గది చూసిపోయాను కదా. ఆవు ఆవు కమర చూసిపోయినావు కాదు, నీ కమర కిరాయి కావాలి. ఆ కమర అయితే కిరాయికి ఇస్తా గానీ మళ్ళీ అడ్వాన్స్ ఏమో 2 నెలలు కట్టాలి. కమర కిరాయి 600. కమరలు 4 ఉండాలి, ఎక్కువ ఉండొద్దు. మళ్ళా ఒకటే గోల పెట్టాలి. ఏమే నీ తల్లి అపురే. గోల అంటే గీ గోల కాదు, ఇట్లా గోల చేస్తే ఎరగొడతా. గోల అంటే బలుబు బలుబు. పొద్దుకి 6 గంటలకు షురూ చేస్తా, పొద్దుగాల 6 గంటలకు బంద్ చేస్తా. ఒకటే గోల, ఒకటే పంగ పెట్టాలి. అది ఒకట్లనే తిరగాలి. ఈ స్పీడ్ తిరిగింది అనుకో ఎరగొడతా. గోడకు మూలలు కొట్టొద్దు. బొమ్మలు ఏమన్నా అతికించుకుంటే బరీ బట్టలు ఉండొద్దు. బొమ్మకు బట్టలు లేవనుకో మీ బట్టలు చినుగుతాయి. ఎందుకంటే ఇంట్లో సన్నపోడు ఉన్నాడు, చెడిపోతాడు. ఇక బాత్రూమ్ పైకానా ఒక్క పాలే పోవాలి. మళ్ళా గిట్ల వచ్చిందనుకో 2 రూపాయలు ఇవ్వాలి, టోకన్ తీసుకోవాలి, పైకానకు పోవాలి. దానికి నీళ్ళు అవుతాయి కదా, ఎక్స్ట్రా 2 రూపాయలు ఇవ్వాలి, బకెట్ తీసుకోవాలి, పోవాలి. మళ్ళా వస్తే ఏం చేయాలి? చెంబట్టుకొని బయటికి పోవాలి. దవాఖానకు పోయి పిర్ర చూపెట్టాలి, సూదేస్తే బంద్ అయిపోతది. మళ్ళా దీనికి అంతా మీరు ఒప్పుకున్నట్టేనా? ఒప్పుకుంటే మళ్ళీ 2 నెలలు అడ్వాన్స్ ఇయ్యాలి. అరే 6 ఎంతరా? 66. 66 ఏంద్రా నీ అయ్యో? నేను చెప్పింది 600. 600 1200. 1200 తీయండి. తీసుకోరా, లెక్క పెట్టుకో. మళ్ళా 4 ఉండాలి. ఓలో చేతులు ఎత్తుండా 4. మీరేనా? 1 2 3 4 గీలని ఒక్క తీన కొడుతున్నాయి ఏందిరా? అవునమ్మా చంకాయిస్తున్నాయి. ఒక్కూరోళం కదమ్మా. గట్లనా? అగో గా శివరాకనున్న చూడు కమరా, గదే మీది. దాంట్లో పోతే పైకాడ పక్కనే ఉంటది ఈ గది. నువ్వు చాలు. రండి రండి. ఇగో ఇది నాది, మా బలరాముది. చక్కలు తీయండి తొందరగా. నువ్వు కదరా బాబు, చూడలేం.
ఒక్కని పోయిన ముగ్గురు వచ్చిండ్రు. మీరు ఊరుకోండి మరేను. మేము ముగ్గురం బయటికి వెళ్ళాం, మీరు చూసారు, మేము వంగి వంగి దండలు కూడా పెట్టాం. దండం అయితే పెట్టామనుకో మిమ్మల్ని చూస్తా. ఇదిగో చూడు. ఇదిగోండి ఒకే చంకాయిస్తున్నాయి. చంకాయిస్తున్నాయా? మళ్ళీ కూర్చున్నారేంది? ఓన్రే పదండి, పదండి. ఏంద్ర దుర్గా నువ్వేం చూసుకుంటలేవు? గాలే నేను పరేషాన్ కాకు. తలపే తలపే. ఫ్యాన్ కిందనే మరి వాళ్ళు కమ్మురండి, నేను చూస్తాను. చెప్పండి. కొత్తగా వచ్చారా? యా. ఎంతమంది? నలుగురు. నలుగురా ఆరుగురు? ఏంట్రా అక్క, అక్కేంట్రా తొక్క? అక్క, సిస్టర్, చెల్లి, ఒక్కసారి లోపలికి రామ్మా. రా అక్క, రా రా. రే తిరగండి, ఎవరు వచ్చారు చూడండి. 1 2 3 4 5 6. ఏంట్రా నలుగురు ఏం చెప్పావుగా? అయ్యో యాక్చువల్లీ యు నో ఓనర్ లక్ష్మమ్మ 4 people allowing 6 people not allowing me come to understand yeah. ఏంట్రా కూసాడు? ఓనరా నలుగురు కంటే ఎక్కువ ఉండవద్దు, మేమేమో ఆరుగురు కంటే తక్కువ ఉండలేము, అందుకే అండర్స్టాండింగ్ బాగా గుర్తు చేసావు. అలాగే మనం ఒక అండర్స్టాండింగ్ వస్తే ఏంట్రా వచ్చేది? అక్క నేను అన్న అండర్స్టాండింగ్ అది కాదక్క. ఇప్పుడు మన ఓనర్ కి మేము ఆరుగురు ఉన్న విషయం నువ్వు చెప్పొద్దు, అప్పుడు నీకు ప్రాబ్లం. మేము ఓనర్ తో మేము ఆరుగురు అన్న విషయం మేము కూడా చెప్పాం. ఏంటి లక్ష్మమ్మ ఎంతసేపు నుంచి వాళ్ళరా? సరేరా ఒక అండర్స్టాండింగ్ వద్దాం. తేడా వచ్చిందో తొక్క తీస్తా. వినండి, నా హోటల్లోనే రోజు టీ తాగాలి, నా హోటల్లోనే రోజు దోశలు తినాలి. అది హాట్ లక్ష్మమ్మ ఎక్స్ట్రాలా వినండి, మీలో ఒక రోజు నా హోటల్ కి వచ్చి పిండి రుబ్బాలి. ఏంటి అడుగుసాడు? అంటే అక్క అది వాళ్ళు పనిచేసే మైక్రోసాఫ్ట్ కంపెనీలో టిఫిన్ తినపోతే బిల్ గేట్స్ ఒప్పుకోడంట. అందుకే నోరు మూసుకొని సాయంత్రం నీ దగ్గరకు వచ్చి పిండి రూపుతో లేదా నువ్వు ఊరుకోగా అన్నారు. తేడా వచ్చిందో తెలుసుగా? అబ్బా ఎందుకు తెలియదమ్మా. నమస్కారం అండి సేట్ గారు. నమస్తే నమస్తే. అయ్యే నమస్కారం సేటు. ఏమి విషయం? ఆ బంగారం కాస్త తాకట్టు పెట్టుకొని డబ్బులు ఇస్తారండి? ఇస్తాం. ఇదిగోండి సేటు. బంగారమే సేటు. ఎవరిది గాజు? మా అమ్మదండి. దీనికి 1000 రూపాయలు వస్తాయి. ఇవ్వండి సార్ ఇది మా అమ్మ గాజండి, ఎవరికి అమ్మద్దు, మళ్ళీ నేనే వచ్చి తీసుకుంటాను. మాది డబ్బులు మాకు ఇస్తే మీది గాజు మీకే ఇస్తాం. అలాగే వెళ్ళొస్తామండి. మైక్ టెస్టింగ్. సభకు నమస్కారం. మీరంతా కొంచెం నా మాట వినాలి. హలో హలో హలో. మీ అబ్బా నా మాట వినరా? ఇలా చెప్పి చావచ్చుగా. మనది ఒక బతికే నా కుక్కల వలె నక్కల వలె సందులలో గొంతులలో పందుల వలె అని అన్నాడు ఆనాడి మహాకవి శ్రీశ్రీ. మీది ఒక రంగేనా, ఒకడు ఎర్రగా, ఇంకొకడు తెల్లగా, మరొకడు చామంచాయిగా, ఉండాలి నాలా నల్లగా అన్నాడు. ఫ్రీ 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 ఫ్రీయా? మహాకవి శ్రీశ్రీకి అన్డిక్లేర్ వారసుడు, వర్ధమాన సినీకే రచిత ఫ్రీ ఫ్రీ అంటే నేనే. ఏంటో చెప్పు. ఇప్పుడు కొన్ని కవితలు చెప్తాను. రూమ్ దొరికిందని మా అమ్మకు ఫోన్ చేసి రావాలి. రా. రాత్రి పగలు కష్టపడి మీకోసం రూమ్ ఎత్తుకుని ఎందుకు రా? కూర్చోండి. ఇంటి పక్కన గుంట పేరు లిల్లీ, ఇంటి పక్కన గుంట పేరు లిల్లీ, ఇంటి పక్కన గుంట పేరు లిల్లీ. ఏంట్రా వా 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 అనుకుంటూ రెండో లైన్కి వెళ్ళవరా? మరీ అంత నచ్చితే ఒకసారి వావా అనొచ్చు. ఓకే. ఇంటి పక్కన గుంట పేరు లిల్లీ, దాని చూపులతోనే చేసేస్తుంది లొల్లి. చూసినాను ఒక్కసారి గిల్లి, వాళ్ళ బాబుతోనే చెప్పేసింది వెళ్ళి. నేను వెళ్ళలేదు వాటి పక్క మళ్ళీ. ఇప్పుడు అయిపోయిందిరా వావా అనొచ్చు. ఏంటి వెళ్తున్నావా? అవును. నువ్వు ఒట్టి ఎందుకు? ముందు ఒట్టి. ఇదిగో ఈ కవితలు ఎవరిదారు అనొద్దే. దేనికో? ఇండస్ట్రీ కదరా, వాడేసుకుంటారు. ఇప్పుడు రెండో కవిత. చెట్టుపై ఉన్నది కోతి, అచ్చు దానిలాగే ఉన్నది నీ మూతి. బాలేదురా? ఏంట్రా బాలేదు.
ఫ్యాన్స్ రా బాగాలేకపోయినా కానీ బాగుందనే చెప్పాలి. నేను అలాంటి ఫ్యాన్ కాదురా. సినిమా బాలేదంటే బాలేదంటాను, బాగుంటే బాగుందంటాను. ఏం బాలేదురా? అసలు ఏం బాలేదురా. మనం బాస్ తో తీసే స్టైల్లో తీయలేదు. ఇంకెట తీయాలరా? ఇలా అయితే తీయకూడదురా. అసలు సినిమా గురించి నీకేం తెలుసురా? సినిమా తీసే వాళ్ళకంటే చూసే వాళ్ళకి ఎక్కువ తెలుసు. సినిమా తీయడం అనేది ఎంత కష్టమో నీకు తెలుసా? కష్టమైతే చెత్త సినిమా చూడాలా? ఎవడాలా చూడటం. ఎంత ఫ్యాన్ అయినా సినిమా బాగుంటేనే చూస్తాడు. ఈ సినిమా బాలేదు అట్టర్ ఫ్లాప్. నీకు సినిమా గురించి బాగా తెలుసురా. నువ్వు సినిమా తీ, మేమందరం చూస్తాం. తీస్తాను రా. తీస్తావా? తీస్తాను రా. తీస్తావా? తీస్తాను. తీస్తాను రా. అయితే తీరా. ఎప్పుడు తీస్తావన్నా చెప్పు. ఇది దీపావళి. వచ్చే దీపావళి కల్లా బాస్ తో సినిమా తీసి చూపిస్తాను. తీయకపోతే తీయలేకపోతే ఎండిన తాగి ఇదే థియేటర్లో చచ్చిపోతాను. చావటం గిటం పిచ్చి పిచ్చి బాగా. వీడియో అన్నాడు, మీరందరూ కూడా. వెళ్ళి బాస్ ఫోటో తీసుకురా. రే ప్లీజ్ నేను చెప్పేది బలరామ్ అనే నేను ఆంధ్ర అమితాబ్ అయిన సంతోష్ బాబుతో సినిమా తీసి వచ్చే దీపావళికి రిలీజ్ చేస్తాను. అరే వదిలేంట్రా నేను. ఇంకోసారి వాడిని బతిమాలేమో బాగుంటుందా. అలా కాని పక్షంలో ఇదే థియేటర్ ముందు ఇండ్రిన్ దాగి చచ్చిపోతాను. నువ్వు వెళ్ళి మేనేజర్ గారికి పిలవరా. అలాగే రేయ్ సాక్షి సంతకం పెట్టరా. ఏమైందిరా? ఏం కాలేదురా. రేయ్ నువ్వు పెట్టు. అమ్మో నీ మెట్ను. ఎట్రా? ఆయన మెట్ను. రండి. సార్, నమస్కారం సార్. చూడండి. మీరే సాక్షాత్కం పెట్టాలి. ఎవడరా సినిమా తీసేది? నేనండి. ఏం చేస్తుంటారు నువ్వు? లారీ క్లీనర్ సార్. లారీ క్లీనర్ సినిమా తీయటమా? అవునండి. ఒరే నీకేమైనా పిచ్చా మెంటలా? నువ్వేంట్రా సినిమా తీసేది? అడుక్కు తింటావు. సార్ తిట్టకండి సార్, నాకు మీ ఆశీర్వాదం కావాలి సార్. ఏంట్రా ఆశీర్వాదం? సంతోష్ బాబు సినిమాకి టికెట్లు దొరకడమే కష్టం. అలాంటి సంతోష్ బాబుతో నువ్వు సినిమా తీస్తావా? తీస్తానండి. తీస్తావు. తీయకపోతే చస్తావా? అవును సార్. దానికి నేను సాక్షి సంతకం పెట్టాలా? అవునండి. రే ఈ హత్యలో ఆత్మహత్యలో నన్ను ఇరికించకండి రా బాబు. నీ చావేదో నువ్వు చావు. రే తప్పకుండా తప్పకుండా సినిమా తీస్తాడు సినిమా. ఆగిరా. రే ఆగిరా. నిజంగా సినిమా తీద్దామా నేనా? అవునరా. రే ముండోళ్ళ మాట్లాడు. వెళ్ళి సారీ చెప్పి పందెం వాపస్ తీసుకోపో. నువ్వేమన్నా చెప్పరా. నేను సినిమా తీసి తీరుతాను అంతే. ఎలా చెప్తావరా? చదివింది ఎంతో తరగతి, చేసేది లారీ క్లీనర్. మీ నాన్న చేస్తారా? రిక్షా తొక్కుతాడు. మీ అమ్మేమో ఇంటికి తిరిగి బొచ్చలు. ఫ్యామిలీ మొత్తం నీడిస్తే 50 రూపాయలు పందిరారు. కోట్లు పెట్టి సినిమా ఎడుతావే. మనిషి అనుకుంటే ఏదైనా సాధించగలరా. నేను సినిమా తీస్తాను అంతే. నువ్వు చావు తప్పి ఏమి సాధించలేవరా? నా పాటనరా. అరే మీ అమ్మ నాన్నకన్నా నీ గురించి నాకు ఎక్కువ తెలుసు కదా. చెప్పేదిరా ప్లీజ్ రా. లేదురా, నా గురించి కూడా నీకు తెలుసు కదా. నేను సినిమా తీసి తీరుతాను. రేయ్ నీలాంటి మొండోడితో స్నేహం చేయడం నాది బుద్ధి తక్కువ. సర్లే. నీ మోహన్ చూస్తే చెప్పు తీసుకోకొట్టు. అలాగే. నాశనం అయిపోతారా రే. యారా ఇవాళ ఆరి ఎక్కలేదా? లేదమ్మా, ఇవాళ బాస్ సినిమా రిలీజ్ కదా, సినిమాకి వెళ్ళాను. ఎందుకు వచ్చిన మా ఐదారు సినిమాలు రా? అవి ఏమన్నా మనకు కూడెడతాయా గుడ్డెత్తాయా? ఇగో కూరగాయలు తాగటానికి ఏమైనా ఉందా? తెత్తానుండు. ఏరా మీ వాడి సినిమా ఎలా ఉంది? బాలేదు నాన్న. బాగుండదు. ఎందుకు బాగుంటది? ఆడు సినిమా పిచ్చికి నువ్వు అడగడానికి సరిపోయింది. నువ్వు పట్టవే. నువ్వు తాగు. ఒరే ఎసట్లో బియ్యం పోసాను, కాస్త చూస్తా ఉండు. నేను తాగడానికి వెళ్తున్నాను. పొంగొస్తే మూసి రాయ్. నీకు సినిమా గురించి బాగా తెలుసురా. సినిమా తీ, మేమందరం చూస్తాం. సినిమా తీ, మేమందరం చూస్తాం. తీస్తావా? అలాంటి సంతోష్ బాబుతో నువ్వు సినిమా తీస్తావా? అసలు సినిమా గురించి నీకేం తెలుసురా? నువ్వేంట్రా సినిమా తీసేది? అడుక్కు తింటావు. అరెరెరెరెరె, ఏంట్రా ఇది? అన్నం పొంగిపోతుంది కదా. అన్నం అంతా శివుడిపోయి ఉంటది. ఎలాగరా నీతోటి? ఈ పని కూడా సరిగా చేయలేవా? ఏడీడు బలరాం, బలరాం. అమ్మా ఏంటిది? ఏమైపోయాడు బలరాం? బలరాం, బలరాం. అయ్యా వస్తున్నారు గారు. ఆగండి అయ్యా, ఆగండి అయ్యా. అయ్యా ఏంటమ్మా? అయ్యా కాస్త ఈ ఉత్తరం చదివి పెట్టండి అయ్యా. అమ్మా, ఏ కొడుకు తన తల్లికి చేయకుండా అన్యాయం నేను నీకు చేస్తున్నాను. నేను నీ గాజులు తీసుకుని హైదరాబాద్ వెళ్ళిపోతున్నాను. ఇలా చేశాను, నన్ను తిట్టద్దమ్మా. నువ్వు తిడితే నేను పైకి రాలేను. నాకు నీ ఆశీర్వాదం కావాలమ్మా. నీ ఆశీర్వాదం ఉంటే నేను ఏదైనా సాధించగలను. వచ్చే దీపావళికి నీ 6 గాజుల్ని 12 గాజులుగా తీసుకొచ్చి నీకు తొడుగుతాను. నీ బలరాం. బలరాం
శతమానం భవతి శతాయు పురుషస్యతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. స్వామి, ఏ మనిషికైనా అమ్మ ఆశీర్వాదం దేవుడు అండా ఉంటే పైకొస్తాడంటారు. ఆ రెండే పెట్టుబడిగా నేను హైదరాబాద్ వెళ్తున్నాను. నాకు జయం కలిగేలా చూడు స్వామి. ఆ? ఫ్రెండు కదా, అయితే రావాలి కదరా. ఎక్కడికి? ఒరే, జీవితంలో సుఖాల్లో కంటే కష్టాలు వచ్చినప్పుడు కలిసి ఉండేవాడేరా నిజమైన ఫ్రెండ్. నువ్వు చేసేది తప్పో రైటో నీతోనే ఉంటారా. నువ్వు గెలిచే వరకు నీ పక్కనే ఉంటా. రే మహి, ట్రైన్ రా. మీ కాళ్ళు పట్టుకుంటామండి, మీకు పుణ్యం ఉంటుందండి. కావాలంటే పుణ్యం ఉంటుందా? ఏమండి? అయ్యా, చెప్పేది వినండి. అయ్యా, పైకండి అయ్యా. అయ్యా అయ్యా పైకిలే. ఏంటిది? మా అమ్మ గాజులండి. అంటే ఇంట్లోంచి పారిపోయి వస్తున్నావా? ఎక్కడికి వెళ్తున్నా? హైదరాబాద్ కండి. ఏం చేద్దామని? సినిమా తీద్దామనండి. సినిమా తీద్దామని? ఆ, నువ్వు సినిమా తీస్తావా? అవునండి. ఆహా, ఇప్పుడేం చేస్తున్నా? లారీ క్లీనర్ నండి. లారీ క్లీనర్ వే? అవునండి.